హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమా ఫ్యాషన్స్. ఈరోజు నేను కొన్ని బ్లౌజెస్ ఫ్రాక్స్ చూపిస్తున్నాను. ఈ క్లాత్ నేను 300కి మీటర్ తీసుకున్నాను. బ్లౌజ్ చేశాను ఇలా. ఈ డిజైన్ ఇలా కుట్టాము లీఫ్ ఆకారంలో. ఈ క్లాత్ చాలా బాగుంది చూడండి, షైనింగ్గా ఉంది. థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇట్లా ఫ్లవర్స్తోని. ఇలా డిజైన్ చాలా బాగుంది. నెక్ పార్ట్ వచ్చేసి మేము ఇలా ఈ షేప్ తీసుకున్నాము, కట్ వర్క్. ఇట్లా హ్యాండ్స్కి కూడా ఇలా లీఫ్ లాగా హాఫ్ లీఫ్ ఇచ్చేసాము. ఇలా చూడండి బాగుంది. 3/4 హ్యాండ్స్ తీసుకున్నాము. ఇది 13 ఇయర్స్ పాపది ఫ్రంట్. ఇది బ్యాక్ రౌండ్ షేప్ తీసుకొని ఇలా హుక్స్లు పెట్టేసాము. టోటల్ బ్యాక్ కూడా అలానే. దీనిపైన లెహంగా చూద్దాం. దానిపైకి ఆ బ్లౌజ్ పైకి ఈ నెట్టెడ్ క్లాత్ సారీ తీసుకున్నామండి. ఇది టోటల్ సారీ. ఇది ఇట్లా లెహంగా స్టిచ్ చేసాము. ఈ డోరీస్ ఇచ్చేసాము ఇట్లా 4. దీనికి సాటిన్ క్లాత్ తీసుకోలేదు, క్రేపే తీసుకున్నాము. దీనికి సూటబుల్ అయింది కాబట్టి. దీనిలో ఇంకా క్లాత్ మిగిలింది, ఇంకొక ఫ్రాక్ అవుతుంది. అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే దీనిపైకి ఈ లెహంగా ఇలా స్టిచ్ చేసాము. చాలా బాగుంది. బ్లౌజ్ 300, సారీ మాత్రం 200 అండి. చూడండి, లుకింగ్ చాలా బాగుంది బ్లౌజ్తోనే. ఇది ఇంకో పాపకి సేమ్ అలానే తీసుకున్నాం, కానీ ఇది కాటన్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇట్లా ఫ్లవర్ వచ్చింది, సేమ్ డిజైన్. కాకపోతే ఇద్దరు సిస్టర్స్ అన్నట్టు, సిస్టర్స్కి సేమ్ డిజైన్తో కుట్టించమంటే ఇలా కుట్టాము. నెక్ మాత్రం జస్ట్ వీ షేప్లా, ఇట్లా వీ కాదు స్క్వేర్ ఇలా తీసుకున్నాము. సేమ్ హ్యాండ్స్ కూడా అలానే తీసుకున్నాము. 3/4 ఇచ్చాము. ఈ క్లాత్ మాత్రం ఇలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. మెత్తగా కాటన్ కదా, ప్యూర్ కాటన్ అండి. ఇది చాలా షైనింగ్గా కూడా ఉంది. దానిపైకి ఇది లెహంగా. ఇది సారీ వచ్చేసి 200. ఇది కూడా సేమ్ ఇలా షైనింగ్గా ఉంటుంది, నెట్టెడ్లా ఉంటుంది. దీనికి సాటిన్ లైనింగ్ తీసుకున్నాము. దీనికి క్రేప్లో సూట్ కాదు, అందుకని సాటిన్లో తీసుకున్నాము. దీనికి ఇట్లా వచ్చేసి ఎక్కువ తీసేసుకున్నాము లట్కన్స్. దీంట్లో కూడా హాఫ్ క్లాత్ మిగిలిందండి సారీలోది హాఫ్. దానితో కూడా ఇంకొక డ్రెస్ స్టిచ్ చేస్తాము. ఆ వీడియో కూడా నేను మళ్ళీ పెడతాను. చూడండి, బ్లౌజ్తోని ఈ లెహంగా ఎంత చాలా బాగుంది కదా. ఇది వేసుకుంటే ఇంకా బాగుందండి, చూడడానికి ఎంత బాగుంది. ఇది కూడా సారీ. దీనికి రౌండ్ షేప్ తీసుకున్నాము. నెక్ హ్యాండ్స్ వచ్చేసి చిన్న బెల్ హ్యాండ్స్ ఇట్లా ఇచ్చేసాము. చిన్న పట్టి ఇక్కడ 1 ఇంచ్. ఇది చాలా బాగుంటుంది. ఇట్లా చిన్న కుచ్చుళ్ళు ఇలా పెట్టేసి లెహంగా చేసాము. ఫ్రాక్ అండి ఇది. ఇందులో ఈ సారీలో 2 ఫ్రాక్స్ ఉన్నాయి, ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ పార్ట్ తీసుకున్నాము హెవీగా. చూడండి, ఇలా వస్తుంది డ్రెస్ అంతా. ఇంకొక డ్రెస్ పెద్ద పాపకి. ఇది ఫుల్ స్లీవ్స్ తీసుకున్నాము. ఫుల్ హ్యాండ్స్ ఇలా తీసుకున్నాము. ఇక్కడ కొంచెం ఇలా పఫ్స్ ఇచ్చాము. రౌండ్ షేపేనండి సేమ్. బ్యాక్ సైడ్
బ్యాక్ సైడ్ చూడండి రౌండ్ షేప్, దీనికి కూడా అట్లాగా ఇద్దరికి సేమ్ కావాలనేసి సేమ్ కుట్టించాము ఇలా. ఇది కూడా సారీ అండి. ఈ సారీ మాత్రం నేను ఫుల్ తీసుకున్నాను. ఇది కుచ్చులు తీసుకోవాలి, అంబ్రెల్లాలో స్టిచ్ చేసాము, అంబ్రెల్లా టైప్లో. దీనికి వచ్చేసి రౌండ్ షేప్ నెక్ తీసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్గా తీసుకున్నాము. కుచ్చులు వస్తాయి ఇక్కడ హ్యాండ్ దగ్గర చిన్న ఇట్లా, ఎందుకంటే అంత ఫుల్గా తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ జస్ట్ 2 డాట్స్ ఇచ్చాము. ఇది మొత్తం అంబ్రెల్లా షేప్లో తీసుకొని ఇక్కడ ఓవర్లాక్ చేసేసాము మొత్తం టోటల్. దీనికి లైనింగ్ నార్మల్ది క్రేప్ లైనింగ్ తీసుకున్నాము. దీన్ని కూడా ఓవర్లాక్ చేసాము ఇలా. 3 మీటర్స్ పడుతుంది లైనింగ్ కూడా. ఇది మాత్రం ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 4-5 మీటర్స్ దాకా పట్టిందండి, ఎందుకంటే అంబ్రెల్లా కదా, సో ఎక్కువ క్లాత్ పట్టింది. 4.5 అట్లా పట్టింది. లావు ఉంటే ఎక్కువ పడుతుందండి. బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్నాను. ఇక్కడ చిన్న ఇక్కడ హుక్స్ పెట్టేసాము. దీనికి చిన్న పైపింగ్ ఇలా ఇచ్చేసాము. ఇది జార్జెట్ సారీ అండి, 350. దీనికి ఇలా స్టిచ్ చేసాము, అందుకే బోట్ నెక్ తీసుకొని ఇలా రౌండ్ పాట్ ఇచ్చేసాము. వెనుక కూడా 2 డాట్స్ పెట్టేసాము. డ్రెస్ మొత్తం ఇలా ఉంది. డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. నా స్టిచ్చింగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కండి ఇంకొన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.